తమిళనాడులో టీవీకే పార్టీ మెజార్టీ సీట్లు సాధించిన మ్యాజిక్ మార్క్ దాటకపోవడంతో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్కు లేఖ రాసిన విజయ్ టీవీకే ఆఫీసులో నూతనంగా ఎన్నికైన అభ్యర్థులతో మీటింగ్ నిర్వహిస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రిగా స్టాలిన్ రాజీనామా చేశారు. గవర్నర్కు రాజీనామా లేఖ పంపారు. అలాగే ఇవాళ డీఎంకే ఎమ్మెల్యేలతో స్టాలిన్ సమావేశం కానున్నారు. ఉదయనిధి స్టాలిన్ను డీఎంకే శాసనసభాపక్ష నాయకుడిగా ఎన్నుకోనున్నారు. ఇక రేపు అన్నా డీఎంకే ఎమ్మెల్యేలతో పళనిస్వామి అత్యవసర సమావేశం కానున్నారు. తదుపరి కార్యాచరణపై చర్చించనున్నారు. టీవీకేతో పొత్తు కోసం తమిళ పార్టీలు తహతహలాడుతూ ఉండడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇదే అంశంపై పూర్తి వివరాలు మా ప్రైమ్ 9 ఎడిటర్ రాజు అందిస్తారు. రాజు, ఆల్మోస్ట్ విజయ్తో ఎవరు మద్దతు కూడగట్టుకుని వెళ్తారు అన్న విషయానికి సంబంధించి సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. వివిధ పార్టీలు కూడా తహతహలాడుతున్నట్టు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? మొత్తానికి టీవీకే తోటి పొత్తు కోసం తమిళనాడుకు సంబంధించినటువంటి అనేక పార్టీలు ప్రస్తుతానికి తహతహలాడుతున్నాయని చెప్పుకోవచ్చు. ఎందుకంటే టీవీకి అనూహ్యమైనటువంటి విజయం సాధించడం, అక్కడ కావాల్సినటువంటి మ్యాజిక్ ఫిగర్ ని చేరుకోకపోవడంతో 108 స్థానాలకు పరిమితం కావడం, ఒక 10 స్థానాలు ఇప్పుడు కంపల్సరీగా టీవీకేకి అవసరమైనటువంటి నేపథ్యంలో అందుకోసం ప్రస్తుతానికి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా టీవీకి అడుగులు వేస్తుంది. మరి ఈ నేపథ్యంలోనే ఇది ఒక అంది వచ్చినటువంటి అవకాశంగా భావించినటువంటి కొన్ని తమిళ పార్టీలు విజయ్తో పొత్తు పెట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మాజీ మంత్రి, అలాగే రీసెంట్ గా జరిగినటువంటి ఎన్నికల్లో టీవీకే తరఫున గెలిచినటువంటి సింగోటియన్ అనేటటువంటి ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులతోటి ఆయన భేటీ అవుతున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ పార్టీకి ఒక 5 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి గెలిచినటువంటి నేపథ్యంలో 5 మంది సపోర్ట్ చేసేటువంటి అవకాశం. నిన్న రాహుల్ గాంధీ కూడా ఆ విజయ్ కి కంగ్రాచులేట్ చేసేందుకు ఫోన్ చేసి ఆ సందర్భంలో దాదాపు ఒక 20 నిమిషాలకు పైగా ఇద్దరు కూడా చర్చించుకున్నట్టు చెబుతున్నారు. కాంగ్రెస్ తోటి ఖచ్చితంగా పొత్తులోకి వెళ్ళేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నంత మాత్రాన ఇంకా కూడా 5 స్థానాలు అవసరం ఉంటాయి. మరి ఈ 5 స్థానాల కోసం లెఫ్ట్ పార్టీలు ఆల్రెడీ దీని మీద స్పందించడం జరిగింది. విజయ్ కోరితే ఖచ్చితంగా మేము మద్దతు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడ పిఎంకే పార్టీకి 4 స్థానాలు వచ్చినటువంటి ఆ నేపథ్యంలో పిఎంకే పార్టీ అలాగే కాంగ్రెస్ కలిసి ఇతరులను కలుపుకొని వెళ్ళాలి అనేటటువంటి ఉద్దేశంతో పావులు కూడా గడుపుతూ ఉన్నటువంటి పరిస్థితి. మరొక అన్నా డీఎంకేకి సంబంధించినటువంటి ఒక 10 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు కూడా టీవీకేకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులతోటి టచ్ లో ఉన్నట్టు తెలుస్తుంది. వాళ్ళు అవసరమైతే తమ మద్దతును టీవీకేకి ఇచ్చేందుకు కూడా వాళ్ళు ముందుకు నడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే రేపు అత్యవసరంగా అన్నా డీఎంకే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలతోటి ఆ పార్టీకి సంబంధించినటువంటి అధ్యక్షుడు అక్కడ పళనిస్వామి వాళ్ళతో సమావేశం అయ్యేటటువంటి పరిస్థితి ఉంది. రేపు అన్నా డీఎంకే శాసనసభాపక్ష సమావేశం జరుగుతుంది. మరోపక్క ముఖ్యమంత్రిగా స్టాలిన్ రాజీనామా చేశారు. గవర్నర్ కి ఆయన రాజీనామా లేఖ పంపించినటువంటి పరిస్థితి. నిన్న ఫలితాల అనంతరం వెళ్లిపోయినటువంటి ఆయన ఇప్పటి వరకు బయటకు రాలేదు. అయితే ఉదయనిధి స్టాలిన్ మాత్రం గత కొద్దిసేపటి క్రితం డీఎంకే కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ ఎమ్మెల్యేలతో ఆయన భేటీ అయిన తర్వాత ఆయన డీఎంకే పార్టీకి సంబంధించినటువంటి నేతగా ఎన్నుకునేటటువంటి ఫ్లోర్ లీడర్ గా ఎన్నుకునేటటువంటి పరిస్థితి ఉంది. ఒక రకంగా చెప్పాలి అంటే డీఎంకే ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించబోతుంది కాబట్టి ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉదయనిధి స్టాలిన్ ఉండబోతున్నారు. దానికి అనుగుణంగా ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. మరోపక్క విజయ్ కూడా తన ఎమ్మెల్యేలతోటి సమావేశమయ్యారు. ప్రస్తుతం మీటింగ్ జరుగుతుంది. మీటింగ్ తర్వాత ఎవరితో పొత్తు పెట్టుకోవాలి అనే దాని మీద కూడా ఆయన నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉంది. మరోపక్క గవర్నర్ కి ఆయన లేఖ రాశారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని చెప్పడం, అంతేకాకుండా ఒక 2 వారాల సమయాన్ని కూడా ఆయన కోరినటువంటి పరిస్థితి. ఇప్పుడు మనకు అందుకున్నటువంటి సమాచారం మేరకు మే 16న ప్రమాణ స్వీకారం చేసేందుకు అవసరమైనటువంటి ఏర్పాట్లు చేస్తున్నట్టు కూడా తెలుస్తోంది. ఈ లోపల సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైనటువంటి చర్యలు తీసుకునే దిశగా విజయ్ అడుగులేస్తున్నట్టు తెలుస్తోంది. చందు, రాజు, అంటే చాలామంది బయట డిఫరెంట్ డిస్కషన్స్ నడుస్తున్నాయి. కాంగ్రెస్లో ఉన్నది 5 సీట్లు, ఒకవేళ మద్దతు కూడగట్టుకున్నా వామపక్షాలతో కలిసి ముందుకు వెళ్తారా, లేదంటే భేదాభిప్రాయాలు అవి పక్కన పెట్టి రాష్ట్ర ప్రజల కోసం ఆలోచించి కూడా ఎన్డీఏతో ముందుకు వెళ్ళే అవకాశం ఉందన్న ప్రశ్నలు కూడా నడుస్తున్న నేపథ్యంలో అసలు ఏ విధంగా చూడాలి? ఎందుకంటే ద్రవిడ సంస్కృతి, ద్రవిడ పదజాలంతో ఉన్నటువంటి అంశాలు ఏవవుతున్నాయి వాటన్నిటి కూడా ప్రస్తుతం విజయ్ పటాపంచలు చేసినటువంటి పరిస్థితి. మరి ఈ నేపథ్యంలోనే ద్రవిడ నేపథ్యం ఉన్నటువంటి పార్టీలతోటి వెళ్తారా అనేది మాత్రం ఇక్కడ మనకు అనుమానంగా కనిపిస్తుంది. అందుకే కాంగ్రెస్ తోటి అలాగే పిఎంకే, దీంతో పాటు
ఇతరులు ఒక పార్టీ ఒక 2 సీట్లు గెలుస్తున్నారు. సో వాళ్ళలో నుంచి ఒకరిని కలుపుకు వెళ్ళేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఈ లెఫ్ట్ పార్టీని అడిగినా లేకపోతే ఇంకొక పెద్ద పార్టీని అడిగినా సరే వాళ్ళకి ప్రభుత్వంలో భాగస్వామ్యం ఇవ్వాలి. ఎందుకంటే వాళ్ళు పెట్టినటువంటి షరతులకు అంగీకరించాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు ఎన్డీఏ కూటమికి సంబంధించి ఎవరినన్నా తీసుకోవాలి అంటే అన్నాడీఎంకే నుంచి కొంతమంది ఎమ్మెల్యేలను తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా అన్నాడీఎంకే ఒక 3 నుంచి 4 సీట్లు మంత్రుల పదవులు అడిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. సో పోర్టుఫోలియోల దగ్గర గొడవలు వచ్చేటువంటి పరిస్థితి. సో ద్రావిడ స్థానిక పార్టీలను కానీ జాయిన్ చేసుకుంటే తద్వారా భవిష్యత్తులో తన పార్టీకి ఇబ్బంది కలిగేటటువంటి అవకాశం ఉన్నాయి. కాబట్టి స్థానిక పార్టీలను కలుపుకోకుండా ముఖ్యంగా జాతీయ పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ అలాగే పిఎంకే అంటే అతి పెద్దగా ప్రభావం చూపినటువంటి పార్టీగా ఉంది కాబట్టి సో ఆ పార్టీని చేర్చుకొని వెళ్ళాలి. డిఎంకే అలాగే అన్నాడీఎంకే ఈ రెండింటితోటి వెళ్ళాలి అనేటటువంటి ఆలోచన చేయకూడదు అనేటటువంటి ఉద్దేశంతోనే ప్రస్తుతానికి విజయం ఉన్నట్టు తెలుస్తోంది. చందు. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్.